చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. కోటి ఎమ్మెల్యే థామస్ పైన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే థామస్ ఆయన అనుచరులు నియోజకవర్గంలోని సహజ ఖనిజ సంపదను కొల్లగొడుతూ తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. దీని ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని విమర్శించారు. ఆక్రమణకు గురైన ప్రాంతాలను త్వరలోనే డ్రోన్ కెమెరాల సాయంతో గుర్తించి ప్రజల ముందు పెడతారని నారాయణస్వామి హెచ్చరించారు. పోలీసులు కూడా బదిలీల భయంతో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించిన ఆయన వైసీపీ కార్యకర్తలపైన పెట్టిన అక్రమ కేసులను బయటకు తీస్తామని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన, నా వెనకాల చాలా మంది ఎమ్మెల్యేలు అయినారు. ఇక్కడ నాకు ముందు కూడా ఎమ్మెల్యే అయినారు. ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఇంతగా ఘోరమైన పనులు జరగల. ప్రజల్ని ఏమార్చి ముందుకు రాలి, ప్రజల్ని మెప్పించి ఓట్లు వేసుకుని మేము వచ్చినాము. ఖచ్చితంగా నేను డ్రోన్ కెమెరా పెట్టి ఎక్కడెక్కడ అడవులు ధ్వంసం అయింది కలెక్టర్కి చెప్పి చూసినాము, ఎస్పీకి చెప్పి చూస్తున్నాము, ఎస్ఐకి చెప్తున్నాము. అందరూ ఒకటైపోయి వచ్చి పంచుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి డ్రోన్ కెమెరా పెట్టిస్తున్నాను. ఎవరెవరిపైన అటెంప్ట్ మర్డర్ కేసులు అన్యాయంగా పెట్టినారో ఆ కేసులు కూడా చూపిస్తాను. ఎన్ని జరిగినా డ్రోన్ కెమెరాలు పెట్టే విధంగా మన సంపదని తమిళనాడుగా చేరుస్తున్నారు. తమిళనాడు వాళ్ళు ఏంది ఇక్కడికి వచ్చి గలాటం చేసేది. తమిళనాడు పోలీసులతో కూడా కలుసుకొని జనాలు పెట్టుకుని సంపదని దోస్తూ ఉన్నారు. ఇప్పుడు దోసినటువంటి సంపదని ఒక్కొక్క ఓటుకి 10,000 ఇస్తే కూడా మళ్ళీ మిగిలిపోతుంది. అంత సంపద సంపాదిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సేవ చేసే వచ్చినప్పుడు సేవ చేయాలి, కానీ సంపదని తమిళనాడుకి తరలించే సంపద చేస్తే మనం సర్వనాశనం అయిపోతున్నాము. దీనిపైన ఒక డేట్ ఇస్తున్నాను. ఖచ్చితంగా డ్రోన్ కెమెరా అది ఎప్పుడు వస్తుందో మీకు చెప్పను. దాని ప్రకారంగా అది పోతుంది. మళ్ళీ నేను కూడా ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో అడవులంతా పోస్టుగా 2-3 నెలలు అయినాక వీళ్ళు ఎన్ని కేసులు పెడతారో చూసుకొని, ఎందుకంటే అందరూ ఎస్ఐలు అందరూ నా మనుషులే అని యాక్ట్ చేశారు. ఇప్పుడు పాపం ట్రాన్స్ఫర్లకు భయపడి వాళ్ళేం తప్పు చేయకుండా ట్రాన్స్ఫర్లకు భయపడి అన్యాయమైన కేసులు పెడుతున్నారు. వాళ్ళకి నేను విజ్ఞప్తి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను. 40 సంవత్సరాలు పనిచేసాడు. సమితి అధ్యక్షుడు.